నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ సిరి బేసిక్ గా చాలా వరకు మనం చూస్తూ ఉంటాం రిలేషన్షిప్ లో గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి అవి కామన్ అని చెప్తూ ఉంటారు కానీ ఆ మూమెంట్ లో మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే సార్ట్ అవుట్ లో కూడా రకరకాల మార్గాలు అయితే ఉంటాయి వాటి గురించి ఇన్ డీటెయిల్డ్ గా ఈ రోజు మనకి రచిత గారు హెల్దీ లైఫ్ కోచ్ మోటివేషనల్ స్పీకర్ ఉన్నారు అండ్ బేసిక్ గా ఈ వీడియో ఇంతలా నేను చెప్పడానికి రీజన్ ఏంటి అంటే రిలేషన్షిప్ లో గొడవలు అనేవి చాలా కామన్ కానీ అవే కొంచెం పెద్దగా అయితే అవి మన రిలేషన్ని దెబ్బతీసే అవకాశాలు చాలా ఉంటాయి మరి అలా కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు కూడా ఈ టిప్స్ని ఫాలో అయితే మీ రిలేషన్షిప్ చాలా హ్యాపీగా ఉంటుంది దానికి మీరేం చేయాలి కంప్లీట్గా ఈ వీడియో చూడండి ఏదో ఒక సిచ్యువేషన్లో మీరు కూడా కనెక్ట్ అవుతూ ఉంటారు నమస్కారం రచిత గారు నమస్తే సిరి సో మరి రిలేషన్షిప్లో గొడవలు అనేవి కామన్ కానీ ఆ గొడవలు జరిగినప్పుడు ఎలా కమ్యూనికేట్ చేయాలి అన్నది మాత్రం ప్రతి ఒక్కరికి కూడా అంటే టెక్స్ట్ రూపకంగా చేయాలా లేదంటే డైరెక్ట్గా కాల్ మాట్లాడాలా లేదంటే వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని ఒక దగ్గర మాట్లాడాలా ఇలా రకరకాల మార్గాలు అయితే ఉంటాయి ఏ మార్గంని యూజ్ చేసుకొని కనుక మనం కమ్యూనికేట్ చేస్తే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది అంటారు అంటే అసలు ఎంత బాగా అంటే ఒక పెద్ద సుమన్ టీవీ వీడియోస్ స్టార్ట్ చేసి చూడటం మొదలు పెడితే అంటే వాళ్ళు ఖచ్చితంగా థంబ్నెయిల్స్ చూసినప్పుడు కొంతమంది ముందే అసెస్ చేసేసుకుంటారు ఏముందిలే అని కానీ లోపల కంటెంట్ ఇచ్చేటప్పుడు నేను చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నా అనుకోకండి మాకు తెలుసులే అని కానీ ఖచ్చితంగా చూడండి ఎందుకంటే మనకు తెలియకుండా మనం ఇదే మిస్టేక్స్ చేసి మన రిలేషన్ని ఏమంటారు క్రాక్ వచ్చేటట్టు చేసుకుంటున్నామేమో ఆ క్రాక్ వచ్చిన దాన్ని ఇప్పుడు చెప్పే తప్పు మీరు అన్నట్టు మెసేజ్ చేస్తే రిలేషన్షిప్లో గొడవలైనప్పుడు బెటరా ఏంటి అని అడిగారు సో నేను చెప్పబోయే సొల్యూషన్స్ మీకు అతుక్కుపోవడానికే కానీ మీరు చేసే పని ఏదైతే ఒకవేళ మెసేజింగ్ ఎట్లా ఉంటే కనుక రిలేషన్స్ పూర్తిగా నాశనం అయిపోయి ఆ రిలేషన్ సర్వనాశనం అయిపోవడానికి మొదలైతే అవుతుంది ఈ మెసేజెస్ వల్ల నేను బిఫోర్ గోయింగ్ టు దట్ టాపిక్ అంటే మెసేజెస్ హాయ్ హలో చీజీ లైన్స్ వేస్తూ రాంగ్ సెన్స్తో కూడా కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది ఇది మెసేజ్లో చెప్పేవి నమ్మి కానీ ఈరోజు మన పర్టికులర్ టాపిక్ గొడవలు అవుతున్నప్పుడు ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చి మనము ఒక బ్యాడ్ మూడ్లో బ్యాడ్ రివర్షన్ మోడ్లో వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళు అనుకోనియండి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అని అనుకోనియండి పిల్లలు మమ్మీ డాడీ అనుకోనియండి లేదు అంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనుకోనివ్వండి ఎక్కడ కానీ బేసికల్గా ఏమవుతుందంటే ఈ మెసేజెస్ అనేది సమ్హౌ ఐఎమ్ నాట్ ఎ మెసేజింగ్ పర్సన్ అని పెడుతుంటే ఎవరైనా చాలా మెసేజెస్ పెడుతూ ఉంటే నేను ఆల్వేస్ చెప్తుంటే ఐఎమ్ నాట్ ఎ బిగ్ మెసేజింగ్ పర్సన్ ఎందుకంటే నువ్వు ఏం కమ్యూనికేట్ అవ్వాలి అనుకున్నావో అది నీ వాయిస్లో కమ్యూట్ అవుతుంది లేదా వాయిస్ కమ్యూట్ కాలేదు అంటే నీ లైఫ్ నీ రిలేషన్ మ్యూట్ అయిపోతుంది వాట్ యు ఆర్ గోయింగ్ టు టెల్ ఇప్పుడు గొడవ అవుతోంది వెళితే ఏదో ఒక మెసేజ్ అంటే లైక్ కనెక్ట్ ఇప్పుడు నువ్వు అన్నది నువ్వు ఎక్స్ప్రెస్ చెయ్యాలి ఏ రోజు నువ్వు నన్ను కేర్ చేసావు నెవర్ యూ కేర్డ్ ఫర్ మీ అని పెట్టావు వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరైనా అంటే ఎట్లుంటుంది తెలిసి ఇప్పుడు గొడవ మూడ్లో ఇట్లా అరుచుకొని వెళ్ళిపోయాను ఆ వాయిస్ ఎట్లా వస్తుంది అంటే ఆయనకు కానీ ఆమెకు కానీ వినేటప్పుడు నెవర్ యూ కేర్డ్ ఫర్ మీ కానీ ఇక్కడ ఉన్నట్టు నెవర్ యూ కేర్డ్ ఫర్ మీ ఎలా ఉంది అదే పదం వాడా నేను డిఫరెంట్ మీ వాయిస్ డిఫరెంట్ మీ ఇంటెన్షన్ అనంగానే అటువైపు అట్లా లేదురా అని వస్తుంది అదే ఆయన కానీ ఆమె కానీ ఊహించుకుంది నెవర్ యూ కేర్డ్ ఫర్ మీ అంటే గో టు హెల్ నెక్స్ట్ మెసేజ్ ఎందుకంటే నేను కేర్ చేశా నీకు అర్థం కాలా దట్స్ యువర్ ప్రాబ్లం ఇది మెసేజ్ డిడ్ యూ గెట్ దట్ కన్వర్జేషన్ హౌ ఈజ్ సో మనుషులు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు విత్ హూమ్ యూ వెంట్ అని పెట్టాడు బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో లేకపోతే నేను యాక్చువల్గా రీసెంట్గా నిఖిల్ది చూసాను నిఖిలే కదా అబ్బాయి ఒక ఇన్స్టా అది చేస్తుంటాడు చాలా మంచి కాజెస్ చేసి చాలా కరెక్ట్ అనిపించింది కరెక్ట్ ఇప్పుడు నువ్వు వైఫ్ని అడిగావు అనుకుందాం లేకపోతే గర్ల్ ఫ్రెండ్ని అనుకుందాం లేకపోతే బాయ్ ఫ్రెండ్ని అడిగిందా లేకపోతే భర్తని అడిగింది అనుకుందాం ఎందుకంటే ఈ రిలేషన్స్ ఎక్కువ స్ట్రాంగ్గా నడుస్తుంటాయి కాబట్టి పిల్లల్ని కూడా అమ్మాయి వెళ్ళింది బయటికి అబ్బాయి వెళ్ళాడు అమ్మాయిని అడుగుతారు మోస్ట్లీ కాబట్టి విత్ హూమ్ యు ఆర్ గోయింగ్ విత్ కన్సెంట్ అడుకోవచ్చు భార్య ఎలా వెళ్తున్నావు ఎవరితో వెళ్తున్నావు అంటే కేర్ఫుల్గా వెళ్ళిందా లేదా అని భర్తనేమో జనరల్గా క్యాజువల్గా మనకు నోటిద్దులు ఉంటుంది కదా ఎవరితో పోతున్నావు అని వైఫ్ అడుగుతుంది ఎవరెవరు వెళ్తున్నారో అని క్యూరియాసిటీ వైఫ్స్కి జనరల్గా క్యూరియాసిటీ ఉంటుంది అంటిల్ అన్లెస్ నీకు ఇది ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని మీకు డౌట్ లేకపోతే కనుక జనరల్గా అడుగుతారు ఫ్రెండ్స్ ఎవరితో వెళ్తున్నారు అదే
అమ్మాయిని నువ్వెవరితో వెళ్తున్నావు అనగానే డిస్ట్రస్ట్, అవునా? అదే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్కి అయితే డిస్ట్రస్టే కదా, అంటే నువ్వు నమ్మట్లేదా విత్ హూమ్. అది మామూలుగా అడిగేది ఎలా వెళ్తున్నావురా, ఎవరితో వెళ్తున్నావు అయ్యి ఉండొచ్చు. అదే మాట నువ్వు ఫోన్ చేసి అడగటంలో ఎంత కన్సర్న్ కనిపిస్తుంది అంటే, వీళ్ళు ఒకవేళ మిస్టేక్ ఏమైనా చేస్తున్నా అక్కడ ఆపాలి అనే ఫీలింగ్ వచ్చేటట్టు నువ్వు మాట్లాడగలగాలి. అవునంటారా కాదంటారా? సో ఈ మెసేజెస్ అనేవి బంధాలను దూరం చేస్తాయి కాబట్టికే వన్ కాల్ ఈజ్ ఆల్వేస్ బెటర్. కాల్ చేసి నువ్వు అనుకున్నది కమ్యూట్ చేయటము. సెకండ్, వీలైనంత వరకు ఇప్పుడు దూరం ఇండ్లలో లేని వాళ్ళు, లేకపోతే ఇప్పుడు గొడవ అయింది, ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి రచ్చ చేసుకునే బదులు ఈవినింగ్ వచ్చే వరకు వెయిట్ చేసి కలిసినప్పుడు డిస్కషన్ చేయటం బెటరా కాదా? ఒకటి, నీ కోపం లెవెల్స్ ఆఫ్ ఇంటెన్సిటీ విల్ రెడ్యూస్. ఓకే, తర్వాత నీకు చాలా యాంపుల్ టైం దొరుకుతుంది ఇద్దరు పర్సన్స్ కి టు స్పేస్, టు ఫ్రేమ్, టు ఆస్క్. ఇవన్నిటికీ ఒక సర్టెన్ మౌల్డ్ అయితే అవుతుంది స్క్రిప్ట్ తెలియకుండానే. అదే నువ్వు అక్కడికక్కడే నువ్వు మెసేజెస్ టక్ కొడుతున్నావు, అటువైపు కూడా ప్లానింగ్ లేదు లైఫ్లో. సో ఆన్సర్ టు యువర్ ఫీలింగ్ ఇస్తున్నాం అనుకుంటారు వాళ్ళు. సో కాబట్టికే ఒకటి, ఫోన్లో మాట్లాడడం బెటర్ సిరి. లేదు అంటే కలిసినప్పుడు వీళ్ళు కలవలేని వాళ్ళు ఉన్నారు అంటే దూరం డిస్టెన్స్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, దే కెన్ కాల్ అండ్ సాల్వ్. ఫోన్లో మాట్లాడుకోవడమే కానీ. అయితే పాతకాలంలో చూడండి, ఫోన్స్ వచ్చి ఈ దిక్కుమాల మెసేజ్లు వచ్చి ఫ్రీ ఛార్జెస్ వచ్చినప్పటి నుంచి, ఫ్రీ అంటే తక్కువ కదా, ఒకప్పుడు మెసేజెస్ కూడా డబ్బులు పడేవి. ఇప్పుడు అట్లా లేకపోయేసరికి అసలు ఎంత దగ్గరున్న వాళ్ళు కూడా మెసేజెస్ పెట్టుకుంటారు. 1 సెకండ్ ఆ మెసేజ్ కొంతమంది ఓపెన్ చేయక ఎంత అనర్థాలకి దారితీస్తాయి చెప్పండి. సో పాతకాలంలో ఈ ఫోన్లు మెసేజెస్ లేవు కదా, సో వచ్చాక కూర్చుని మాట్లాడుకునేవాళ్ళు. ఆ లోపల నేను ఇందాక చెప్పినట్టు కోపం చల్లారటమో, లేకపోతే ఆ విరహం, లైక్ డిస్టెన్స్ ఆఫ్ లైక్ అయ్యో ఎందుకన్నాను ఆ రిగ్రెట్. కొంతమంది ఎవరైతే గట్టిగా అరుస్తారో తప్పు లేకున్నా వాళ్ళకైతే ఒక రిగ్రెట్ వస్తుందా లేదా? వస్తుంది. సో దీన్ని ఆ రిగ్రెట్ రాకముందే మనం ఈ ఫోన్లు మెసేజెస్లో రెచ్చగొట్టుటన్నట్టు ఇంకా ఇన్స్టిగేట్ చేసి ప్రొవోక్ చేయటం వల్ల రిలేషన్స్ దాదాపు ప్రతి పిల్లలది కూడా ఇప్పుడు బయటికి వెళ్తారు వాళ్ళు, వీళ్ళు ఏమైనా చేస్తే ఇంకా బయటికి వెళ్ళి నేను రాను ఇంటికి, బయటికి వెళ్ళిపోయి మేము రాము ఇంటికి, నువ్వు వస్తావా చస్తావా, నువ్వు వచ్చాక చూడు నీ పని చెప్తా అంటే ఈ వర్డ్ నువ్వు మెసేజెస్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాడికి ఇంటికి రావాలంటే ఉతిదే భయం. మెసేజ్ పెట్టావు, అదే ఫోన్ చేసే నాన్న రారా నువ్వు తొందరగా, ఎంత డిఫరెన్స్ ఉంది. సో ఏది మెసేజ్ రూపంలో నీ మాడ్యులేషన్ ఆఫ్ వాయిస్ కానివ్వండి, నీ కమ్యూనికేట్ చేయాలన్న రిక్వెస్ట్ కానీ, ప్రేమ కానీ, నీ ఒక తపన కానీ, క్యూరియాసిటీ కానీ, లేకపోతే నీ ఒక ఆరాటం ఏదైతే ఉంటుందో ఆ రిలేషన్ని కాపాడుకోవాలనేది, ఎందుకు మిస్టేక్ జరిగిందని ఒకవేళ నువ్వు తప్పు చేస్తే ఎక్స్ప్లెనేషన్ ఫామ్, ఏది కమ్యూట్ కాదన్లా, కమ్యూనికేటే కాదు. సో ఎప్పుడైతే ఆ కమ్యూనికేషన్ అసలు కాకపోయినా పర్లేదు ఇఫ్ యు ఆర్ సైలెన్స్, కానీ రాంగ్గా కమ్యూనికేట్ అయితే గొడవలు పెరుగుతాయా పెరగవా? ఏంటి నువ్వు ఆ మెసేజ్ ఆ స్క్రీన్ షాట్లు తీసి నువ్వు అప్పుడు ఇది పెట్టావు అవునా కాదా? సో మెసేజెస్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ మెసేజెస్ వల్ల చాలా ఇష్యూస్ కూడా ఈ రిలేషన్షిప్లో, ఈ లవ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉండే వాళ్ళల్లో కూడా పిచ్చి మెసేజెస్ అట్లా పెట్టుకోవడం వల్ల కూడా వాటిని మ్యానిపులేట్ చేసి వాడి మనల్ని మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడానికి కూడా వాడే అవకాశం ఉంది కొన్ని రిలేషన్స్లలో. సో కాబట్టికే వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే డిస్టెన్స్ క్రియేట్ అవుతుంది. కాబట్టికే వాట్ ఎవర్ యూ హ్యావ్ టు స్పీక్, ఫస్ట్ కాల్ చేయండి. బట్ ఏ గొడవకైనా సమయం అనేది ఖచ్చితంగా గ్యాప్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే సమయమే, సైలెన్సే, నీ స్మైలే చాలా సాల్వ్ చేస్తుంది. సో కాబట్టికి చాలా గొడవలు 60% కారణం లేనివే ఉంటాయి మన రిలేషన్లో. వేరే మూడ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యో, వేరే సిచ్యుయేషన్ ఇన్ఫ్లుయెన్స్ కాబట్టికే అక్కడ ఆ చేతులు దులిపేసుకుంటే మళ్ళీ కాల్ చేసినప్పుడు దీన్ని రిఫరెన్స్ తీసుకొని క్యాప్షన్ పెట్టి ట్యాగ్ లైన్తో స్టార్ట్ చేయకుండా అన్నం తిన్నారా, లేకపోతే బాగున్నావా అని అడిగితే ఓకే ఈ టాపిక్ ఇప్పుడు లేదా అని కూల్ డౌన్ అవుతారు అటు వాళ్ళు కూడా. సో కాబట్టి మెసేజెస్ ఇస్ ఆల్వేజ్, నేనైతే ఒక 70-80% చెప్తాను. ఒకటి రాంగ్ రిలేషన్స్లో ట్రాప్ అవ్వడానికి, రెండోది మన ఏదైతే చిన్న మిస్అండర్స్టాండింగ్స్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయో
వాటిని కమ్యూనికేట్ మెసేజ్లో చేయడం ఉన్నంత దౌర్భాగ్యం కానీ బ్యాడ్ స్టెప్ కానీ ఇంకొకటి లేదు. ఎందుకంటే ఇంకా రిలేషన్ని తెగేదాకా తీసుకెళ్తాయి కాబట్టి చక్కగా మంచి ఒక ఫోన్ కాల్, ఒక చిన్న బెల్లం మొక్క, ఒక చిన్న స్వీట్ తినో స్టార్ట్ చేయండి. మంచి మాటలు వస్తాయి. మూడ్ డౌన్ చేసుకొని ఈ వీడియో చూసి స్టార్ట్ చేయండి. అసలు గొడవనే కంటిన్యూ చేయరు మీరు. అండ్ సెకండ్ వచ్చేసి కలిసినప్పుడు మాట్లాడుకోవడము. ఇంకా మీరు ఫస్ట్ స్టార్ట్ చేయడానికి కోపంలో అడిగి ఉన్నాను అంటే కనుక మూడ్ సెట్ చేయండి. అంటే ఒక మంచి ప్లెజెంట్ మూడు, ప్లెజెంట్ మ్యూజిక్, మీరు కూడా మూడ్ డౌన్ అవుతుంది కాబట్టి అప్పుడు గొడవ కారణాలు చాలా తక్కువ అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి. తప్పనిసరిగా గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా మూడ్ సెట్ చేసుకుంటే దాన్ని బట్టి అది సాఫ్ట్గా వెళ్తుంది. ఆ గొడవ అగ్రెసివ్గా వెళ్ళదు అని మాత్రం చెప్తాను నేను. సో ఎలా అయితే గొడవలు పెట్టుకున్నప్పుడు మెసేజ్లలో కంటే వాయిస్ తోటే ఎక్కువ పెరుగుతుంది. అంటే మాట 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 అనుకోవడం వల్ల. సో కాబట్టికి నువ్వు మెసేజ్లో నీ భావం అర్థం కాదు, నీ భాష ఏదైతే నువ్వు చెప్పాలనుకున్నావో ఆ పదాలు సరిపోవు. నీకు ఇంగ్లీష్లోనో తెలుగులో పదాలు షార్ట్ అవుతాయి. ఆ పదాలు సరిగా లేకపోవడం వల్ల ఎంపతి అంటే ఆ మనిషికి క్రియేట్ కాదు. ఏ పరిస్థితిలో అలా అనవలసి వచ్చింది, ఎందుకు నేను ఇలా బిహేవ్ చేశాను, దానికి ఒక బ్యాక్ ఎండ్ స్టోరీ ఉంటుంది, ఒక బ్యాక్ సిచ్యుయేషన్ ఉంటుంది. ఆ సిచ్యుయేషన్ అన్ని నువ్వు చెయ్యాలంటే పెద్ద స్క్రిప్ట్ రాయాలి. అంత ఉండదు కాబట్టికి నువ్వు ఇదంతా లోపల నెమరేసుకొని బయటికి మాత్రం ఐ హేట్ యూ అని పెట్టావు. ఆ రీజన్ ఏంటి అనేది నీకు వ్యాలిడ్ ఉంటుంది. కానీ అటువైపు చూసినప్పుడు ఐ హేట్ యూ అంటే వాట్ ద హెల్, సో గో టు హెల్, లేకపోతే ఐ టు హేట్ యూ అని పెట్టాడు. అది నిన్ను ఇంకా అసలు నువ్వు అన్నది వేరే రకంగా ఇంకొక టాంట్ కదా. ఇంకా నువ్వు ఐ హేట్ యూ అన్నదంటే అంటే కదా క్లోజ్ చేస్తున్నావు డిస్కషన్. సో కాబట్టికి మెసేజ్లలో నీ ఒక బాధకి, నీ ఒక భావానికి అసలు ఆ పదాలు సరిపోవు. సో కాబట్టికి ఆ తంత్రం ఏదైతే యంత్రం అది ఉందో మన ఫోను, ఒక యాంత్రికంగా రిలేషన్స్ కావు మనం రోబోస్ కాదు, మెకానికల్ కాదు. నువ్వు దాని త్రూగా నీ మెసేజ్ను పంపించడానికి నీ భావాలను చేర్చలేదు. పాజిటివ్ భావాలను బ్రహ్మాండంగా చేరుస్తుంది. కానీ నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా వీలైనంత వరకు మీ పాజిటివ్ హ్యాపీనెస్ కానివ్వండి, అంటిల్ అన్లెస్ ఏదైనా మంచిగా ఉంటే తప్పించి తప్పనిసరిగా ఏదైనా ప్రొఫెషనలిజం ఉండి అవి మెసేజెస్ రూపం ఓకే, బికాజ్ అక్కడ కట్ చేయాలి అని అనుకున్నప్పుడే. కానీ లేకపోతే ఒక్క నిమిషం తల్లిదండ్రులకు కూడా హాయ్ హౌ ఆర్ యూ ఇట్లా పెట్టి తిన్నావా అనే కంటే ఒకటే నిమిషం ఫోన్ చేసి తిన్నవారా ఎలా ఉంది. సో దిస్ ఆల్ ఇంపార్టెంట్ ఇస్ కంపల్సరీ మెసేజ్కి మాట్లాడుకున్న దానికి, కలిసి మాట్లాడుకున్న దానికి ఉన్న వాల్యూ మెసేజ్కి 0% కూడా ఉండదు అని మాత్రం ఖచ్చితంగా నేను అంటే లైక్ స్ట్రాంగ్గా మాత్రం చెప్పగలుగుతాను, బిలీవ్ కూడా చేస్తాను. సో మేడం, ఇలా ఎవరికైనా కూడా రిలేషన్షిప్ పరంగా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, ఫ్యామిలీ పరంగా కూడా ఇష్యూస్ ఉంటే వాళ్ళు మీ గైడెన్స్ కావాలి అనుకుంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా. నాకు తెలిసి ఈ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ చాలా మంది మేము చేస్తుంటాం. బికాస్ ఆఫ్ దట్ మిస్అండర్స్టాండింగ్స్ ఇంకా ఎక్కువ అయిపోయి ఉంటాయి. అది కొంచెం మనమే కరెక్ట్ చేసుకోలేనంత వరకు వెళ్ళి ఉంటాయి. మనమే ఇంకా వెళ్ళి మనిషిని ఆపి చెప్పలేము. కొన్నిసార్లు ఈగోలు అడ్డొస్తాయి, లేకపోతే ఏదో అడ్డొస్తుంది. సో ఆల్వేస్ కౌన్సిలింగ్ హెల్ప్స్. ఎందుకంటే వీళ్ళ మనసులో ఉన్నది మనకి పూర్తిగా చెప్పగలుగుతారు, వీళ్ళ మనసులో ఉన్నది పూర్తిగా చెప్పగలుగుతారు. కాబట్టి ఎవరిది ఏంటి అని మనము మనసులో పెట్టుకొని దాన్ని ఎవరికి ఏమేమి ఎక్స్చేంజ్ చేయాలో చేయడానికి ఒక థర్డ్ పర్సన్, ఒకప్పుడు మనకి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు లేకపోవడం వల్ల వేరే వాళ్ళు పెద్దవాళ్ళు ఏ కుటుంబంలో కూడా మనకు అంత టైం ఇచ్చి మన జీవితంలో ఉన్న సమస్యలను విని కానీ కరెక్ట్ చేయడం కానీ చేద్దామన్నా వినే అవసరం వీళ్ళకి కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ లైఫ్ కోచెస్ కానీ కౌన్సిలర్స్ కానీ ఇంత పుట్టలుగా పెరగడానికి రీజన్ అదే. కాబట్టి they can call us on scrolling number. ఖచ్చితంగా వాళ్ళ ఒక రిలేషన్ కుదుట పడేటట్టు, హ్యాపీగా పీస్ఫుల్గా ముందుకు వెళ్ళేటట్టు ఖచ్చితంగా మన ప్రయత్నం ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.